కథని బుర్ర కథగా మనందరికీ చెప్పి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఒక సగటి భర్త. అతనే మన రాఘవ. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. గురువుగారు మనం రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్టున్నాం. మన కోత వేరే ఉంటుంది. మన కోత వేరే ఉంటుంది కదా. బలానంటి ఓయ్ తమ్ముడా వేలు బలానోయ్ దాదానా, బలానంటి ఓయ్ తమ్ముడా వేలు బలానోయ్ దాదానా, తడిగల జంతరి థా. గురువు గారు నాదొక సందేహం. ఏమిటది? పేరు పక్కన దంపుడు తగిలించారంటే? ఇంట్లో ఉండదు కాబట్టి పేరు పక్కన పెట్టుకున్నాడు ఆయన. పిచ్చి పిచ్చి వేషాలు లేకు, టైమింగ్ పంచలే, నా మీద పంచలేకు, తెలిసిందా? అలాగే గురువు గారు. ఓకే నాయనా. మరి ఈ రోజు మన దంపుడు రాఘవాల బుర్ర కథ బృందంలో ఈ రోజు మన ప్రేక్షకులకు తెలియజేయబోయే కథ ఏంటో తెలుసా నాయనా? ఏంటి గురువు గారు? ఒక సరికొత్త పాత కథ. సరికొత్త పాత కథ. ఒక భర్త కథ. ఒక భర్త కథ, సరికొత్త పాత కథ ఏంటి గురువు గారు? ఎందుకంటే ఎప్పుడప్పుడే అయిపోయినట్టుంటుంది, మళ్ళీ అప్పుడప్పుడే మొదలవుతుంది నాయన. ఏంటది? టార్చర్. అయ్యో ఒక భర్త గురించి చెప్పాలంటే భర్త అనేవాడు పొద్దున లేచరా, కళ్ళు ఎర్రగా చేసరా, పడికరా, కాఫీ తెచ్చి ఇచ్చరా, ప్లేట్ లో టిఫిన్ పెట్టరా, తగ 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 తినేరా, నిమిషం పైకి తిప్పిరా, పులిలాగా నడిచరా, ఎదురుగా పెళ్ళం వచ్చరా, పళ్ళు పటపట కొరికెరా, కొబ్బరిలాగా దూకిరా, సర్రని పెళ్ళం తోసరా, అలాగా ముందుకి ముందుకి నడిచరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కళ అంటే ఎంతకి కళ. ఈ కథ వింటున్నప్పుడు ఊరు ఊరులా, వాడవాడాలా, దేశ దేశాల్లో ఉన్న భర్తలందరూ కూడా ఆహా ఎంత మంచి కళ, ఈ కళ నిజమైతే బాగుంది కదా అని ఆశపడతారు. ఎక్కడి దాకా ఎందుకు నాయనా, మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. చెప్పావు రాఘవా. ఆ విషయం మీకెలా తెలుసు? నేను చెప్పే కథ ఏంటి? భర్త కథ. అయినా ఒక భర్తే కదా నాయన. ప్రతి భర్త కూడా బెబ్బులు పుల్లాగే బతకాలనుకుంటాడు. కానీ నాయన నాణానికి రెండో కోణం కూడా ఉంటుంది నాయన. ఏమిటి? అక్కడ భర్త పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి. అయ్యో పొద్దున్న లేచెరా, బెల్లం తన్ని లేపెరా, ఇల్లు వాకలి ఊడ్చెరా, బెల్లంకి కాఫీ ఇచ్చెరా, ముగ్గులెన్నో పెట్టెరా, బట్టలన్నీ ఉతికెరా. అయ్యో ఊరుకో నాయన, శాంపిల్ ముక్కకే నువ్వు ఇలా గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్నామే. ఈ భర్త కథ నేను ఊరు ఊరా, వాడవాడ, దేశాలన్నీ చెప్పి చెప్పి ఎడవడానికి కంట్లో నీళ్ళు లేకుండా ఇంకిపోయాయి నాయన. నా బాధ అది కాదు గురువు గారు. మీరు ఇల్లు ఉడవడం గురించి మర్చిపోయారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పు? ఇదేం కథ? భర్త కథ. నేను భర్తే కదా. అప్పుడే చదివింపులు మొదలయ్యాయినా. అయితే చదవండి గురువు గారు. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్నబాబుని, బెజవాడ దుర్గమ్మని, సింహాద్రి అప్పనని, శ్రీశైలం మల్లనని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నావు నాయన. అసలు ఆ భర్త ఎలా ఉంటాడో చూడాలని ఉందా నాయన నీకు? చూడాలని ఉంది. అది ఒక హైదరాబాద్ అని ఒక చిన్న కుగ్రామం నాయన. ఆ గ్రామంలో నాగి అని పిలువబడిన 4 పదుల నవయువకుడు కలిగిన ఆయన. ఆయనకి కుదరక 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 ఒకసారి పెళ్లి చూపులకి డేటు కుదిరింది నాయన. ఆయన పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఆ చూడముచ్చటైన సంఘటన, దుస్సంఘటన ఎలాగుంటుందో చూస్తావా నాయన? బలానంటి తమ్ముడా మేలు బలానోయ్ దాదానా.
రాధా, పెద్దలు మన ఇద్దరికి పెళ్లి నిశ్చయం చేశారు. నేను నీకు ఇష్టమేనా? నన్ను బాగా చూసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను రోజు మందు తాగేసి వస్తాను, ఓకేనా నీకు? అయితే లాస్ట్ లో నాకు ఈ పిల్లలు వచ్చింది, నాకు పెళ్లి కావాలి. గురువు గారు ఏంటి మీరు ఆడవాళ్ళ మీద అభాండం వేస్తున్నారు. ఏమీ లేదు. పెళ్లి చూపులప్పుడే మగవాళ్ళు ఆడవాళ్ళు నోరు నొక్కేస్తున్నారు. ఎక్కడ నొక్కేస్తున్నారు? చూడండి, అంతా అతగాడే మాట్లాడాడు కాబట్టి ఆవిడ మాత్రం బుర్ర ఊపడం తప్ప పన్నెత్తి మాట్లాడిందా? పెళ్లి చూపుల్లో ఆడవారు మాత్రమే బుర్ర ఊపుతారు, మరి పెళ్ళైన తర్వాత మగవారే బుర్ర ఊపుతూ ఉంటారు నాయన. అంత దీనంగా ఉంటుంది నాయన. బతుకు నిజంగా ఆడవాళ్ళ మీద అభాండం వేస్తానంటున్నావు. మీ భార్య గురించి నీవు ఏదో నా చెప్పాలనుకుంటున్నావు. భార్య బంగారం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అలా చెప్పకపోతే చంపేస్తానంటుంది సార్. అయ్యో ఎగిరితంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? ఇక్కడ బుర్ర కథ చెప్పడానికి వచ్చారా? రైతు బజార్లో అది కొంటాం ఇవి కొంటాం అని చెప్పడానికి వచ్చారా మీరు? పెళ్లి చూపుల గురించి ఒక్క మాటలో చెప్పాలని ఉంది నాయన. చెప్పండి గురుగారు. చూపులు కావవి సూలాలే, బాధలన్నిటికి మూలాలే, వచ్చెను ఇంటికి ఇల్లాలే, కన్న కళ్ళలన్నీ కళ్ళలే, ఎర్రగడ్డకి వెళ్ళాలే, తెలిసే లోపు పిల్లలే. ఇంకా తర్వాత పెళ్లి చూపుల తర్వాత జరిగే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది. దాన్ని కూడా ఏమిటో కళా పోషకులు మళ్ళీ కూడా మనకి ఇంకొక చదివింపు తీసుకొచ్చారు. మరి పెద్దలు రాఘబాబు గారు దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందించి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 10,000 రూపాయలను చదివించారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు నాయన ఆలస్యం? పెళ్లి చూపుల తర్వాత వచ్చే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది నాయన, దాన్ని చూదురు అని పదండి. రాదా రాదుగా కొట్టారంటే మళ్ళీ ఇది కాదు. ఇప్పుడు మనం రింగ్ ఆట ఆడుతున్నాం తెలుసా నీకు? నేను ఇందులో రింగ్ వేస్తానమాట, నువ్వు దాన్ని పట్టుకోవాలి, ఓకేనా? వేస్తున్నా వేస్తున్నా వేసేస్తా. నాకే దొరికింది. చూసారా నాయన? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన పెద్దలు మనకి పెళ్లిలోనే హింట్ ఇస్తారు నాయన. పెళ్లిలోని ఒక ఉంగరు కోసం ఇలా కొట్టుకు చస్తున్నాడే మగవాడు, రేపు పెళ్ళయ్యాక తనకు కావలసిన ప్రతి దాని గురించి కొట్టుకు చావాల్సిన ఒక హింట్ ఇస్తారు. ఇప్పుడు ఇందాక బిందె దగ్గర కూడా ఒక హింట్ ఉన్నట్టు ఈ గుండం చుట్టూతో కూడా ఏమైనా హింట్ ఉంటుంది అంటారా? తప్పకుండా చెప్తాను ఆయన. ఏమిటండి? పెళ్ళయ్యాక ప్రతి మగవాడి జీవితం పెద్ద అగ్నిగుండంలో పడిపోతుంది ఆయన. అంత పెద్ద సెగని ఒకేసారి తట్టుకోలేడు కాబట్టి ముందే చిన్న గుండం దగ్గర చిన్న చిన్న సెగతో అలవాటు చేస్తారు. పెళ్లికి ముందు ఇవన్నీ అలవాటు అయిపోతాయి గురుగారు, తర్వాత చిలకా గోరింకల్లా వాళ్ళే ఉంటారు. దూరం నుంచి చూస్తే భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగే ఉంటారు నాయన, దగ్గరికి వెళ్ళి చూస్తే గద్దా కోడి పిల్లల్లా ఉంటారు నాయన. మళ్ళీ చదివింపులు వస్తున్నాయి నాయన. ప్రేక్షకులకి చదివింపుల గురించి కూడా తెలిసిపోయినట్టుంది. మరి ఇప్పుడు చదివింపులు ఎవరు చదవాలో చూడాలి కదా మనం. అవును. దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందిస్తూ అభినందిస్తూ శ్రీయుతులు రోజమ్మ గారు 10,000. రోజమ్మ గారు కూడా 10,000 అంటే నాగబాబు గారితో పోటీ పడుతున్నారు. సంతోషం. రోజమ్మ గారు 10,000 కొరడా దెబ్బలు. ఇది మనది కాదేమో గురువు గారు. అంత కాదు, చీటి పంపించేయడం బెటర్. రాంగ్ ఎంట్రీ గురువు గారు. తర్వాత ఇస్తాలే, ఇప్పుడు దీంతో పనుంది. పెళ్లి తర్వాత భర్త సంఘటన ఎలాగుంటుందని మీ అందరికీ తెలియాలి కదా నాయన. ఆ దుస్సంఘటన కూడా నేను చెప్పే కంటే మీరందరూ చూస్తే ఆనందంగా ఉంటుంది. అవును. బలానంటి పోయి తమ్ముడా మేలు బలానోయ్ తాదానా. అంటావా? చీర బాగుందని చెప్పావు ఎప్పుడన్నా? నేను వండింది తిన్నావా? అడిగావా? పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు మగవాడి బతుకు బాగానే ఉంటుంది నాయన. ఆ తర్వాత ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి గురువు గారు. అయ్యో
దేవనందనానా పెళ్లికి ముందు సూపరు పెళ్ళయ్యాక వాడు స్వీపరు పిల్లలకి మార్చాలి డైపరు పెళ్ళాలు ప్రేమని చూపరు రాత్రి అయితే కట్టాలి లుంగి భర్త బతుకైపోయింది పుంగి తందాల దేవనందనానా పండగొస్తే పట్టు చీర పెళ్ళన్న వాడిని పట్టుకు చీర మీరు ఇక్కడ విషయం మర్చిపోతున్నారు. మీరు చెప్పిన దానికి నాగబాబు గారు నవ్వారు, కానీ మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోయారు. ఏమిటది మ్యాజిక్? రోజా గారు కూడా మనకు మార్కులు ఇవ్వాలి. వస్తున్నాను నాయన, ఆ విషయానికి కూడా వస్తున్నాను. ఇంతవరకు కూడా నేను భర్తల గురించి గొప్పగా చెప్పాను, భార్యలను ఆడిపోసుకున్నానని భార్యామలందరూ అనుకుంటూ ఉంటారు. అవును, కానీ అలా ఎందుకు చేస్తానైనా? భార్యలు లేకపోతే భర్త ఎక్కడుంటాడు? భార్య అంటే ఎవరు? ఆది పరాశక్తి. ఆడదంటే ఎవరు? ఆది పరాశక్తి. భార్య వల్ల నీకు 90% హార్ట్ అటాకులు దూరం అయిపోతాయి నాయన. భార్య వల్ల నీకు మనశ్శాంతి వస్తుంది నాయన. భార్య వల్ల నువ్వు నిండు నూరేళ్లు హాయిగా సుఖంగా వర్ధిల్లుతావు నాయన. కాకపోతే ఒక్క విషయం నాయన, ఏమిటి? ఆవిడ నీ భార్య అయి ఉండకూడదు. ఏంట్రా ఎలా చెప్పాను అనుకున్నా అదే. ఈ దంపుడు రాఘవ బుర్ర కథలో ఒక భర్త కథని ఎంతో చక్కగా చెప్పాను. గురువు గారు, ఈ కథ అయిపోయింది కదా, ఇక కొత్త కథలు ఏవి లేవా? ఎందుకు లేవు నాయన? చెప్పండి. ఈ కథ తదుపరి అనసూయమ్మ కథ చాలా బాగుంటుంది నాయన. అనగనగనగనగనగనగనగన అనసూయున్నది, యాంకరనన్నది జగంబలి. అదేంటి అలాగన్నా? తప్పు కదా, అలా అనకూడదు. వస్తున్నారు అనసూయ గారు కూడా ఏవో చదివింపులు ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. ఫ్లోలో ఉన్నది ఫ్లోలో వచ్చేసింది. కథ అయిపోయింది. నేను చెప్తున్నా, మీ స్కిట్ స్టార్ట్ చేయాలంటే ఆడది కావాలి, పాయింట్ కావాలంటే ఎన్ని ఆడది కావాలి. ఒక మగవాడు కూడా ఉన్నాడు. కానీ గెలవాలంటే మా సపోర్ట్ ఉండాలి కదా. కదా, మీరు ఉన్నారు బాబు గారు, మేము ఉన్నామని చెప్తున్నా. కానీ స్టార్టింగ్ లో అలా ఉండాలని ప్రతి మగవాడు కల రాదు. ఆ కళ నిజం అవ్వాలి సార్. మా కళ కూడా మా హస్బెండ్ బట్టలు ఉతకాలి, వంట చేయాలి, పాత్రలు కడగాలి. కానీ ఆ కళ నెరవేరట్లేదు. వాళ్ళ కళ ఎప్పుడు నెరవేర్చుకోగలుగుతారు, మన కళ నెరవేరదు. కానీ ఏంటి రాఘవ, గుక్క తిప్పుకోకుండా బాబ్రే సూపర్ గా చెప్పావు, చాలా బాగుంది. నాగబాబు గారు చాలా బాగా చెప్పారు రాఘవ. మగవాడు పడే ఒక బాధ అనేది తరతరాలుగా యుగ యుగాలుగా ప్రతి మగవాడు పాపం అన్ని నవ్వుతూ భరిస్తాడు. అనసూయ, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, మనం తిడితేనే వాళ్ళకి స్కిట్ పడుతుంది, వదిలే. ఓకే, అలా మీరు చెప్తే ఓకే. అరే మన బాధలు కూడా మనం చెప్పుకోకూడదా? చెప్పుకో, అది నోరు నొక్కేస్తున్నారు సార్. ఎంత దౌర్జన్యం చూడాలి. కానీ చాలా బాగా చెప్పావు, నిజం మనసు కదిలిపోయింది. ప్రతి మగవాడికి ఉంటాయి ఆ బాధలు. నేను కూడా పెద్ద ఎక్కువ తక్కువ ఎనీ మగవాడి కష్టాలు కళ్ళ కట్టి చెప్పినందుకు వెరీ గుడ్ రాఘవ, బాగా చేశావు.